నమస్తే. నేను సిరి. 'ఈ 'పుష్ప' అనే సినిమా నార్త్‌లో ఎట్లా అంటే అందరిని ఇట్లా ఊపి పడేసింది. అట్లనే 'పుష్ప 2' రిలీజ్ అయినంక గూడా చాలా వరకి అందరిని అంటే అత్యధిక కలెక్షన్స్ అయితే 'పుష్ప 2'కి నార్త్‌లోనే ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా ఒక రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసింది అన్నట్టు వార్తలొస్తున్నాయి 'పుష్ప 2'. మరి అది ఏ రికార్డ్‌ని బ్రేక్ చేసింది 'పుష్ప 2' అనే అంశాన్ని మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు 'పుష్ప 2' అయితే నార్త్‌లో ఒక రికార్డ్‌ని బ్రేక్ చేసిందని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఇంతకు ఆ రికార్డ్ ఏంటంటారు సార్? ఒక్కొక్క రికార్డుని దాటుకుంటూ దూసుకుపోతోంది 'పుష్ప 2' నార్త్ బెల్ట్లో. సో అంటే తెలుగు మామూలుగా అయితే అల్లు అర్జున్ అంటే మన తెలుగు హీరో అని మనకు లెక్క. తర్వాత సౌత్లో అందరూ మల్లు అర్జున్ అంటారు కేరళలో, అక్కడ కూడా తన ఫ్యాన్ బేస్ని పెంచుకున్నాడని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు నార్త్లో కూడా 'పుష్ప మేనియా', అల్లు అర్జున్ మేనియా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే 'పుష్ప 1' అనే సినిమా అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసిందో అనూహ్యమైన రీతిలో అస్సలు ఎవ్వరూ కూడా ఆ రోజున దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 20 కోట్లు వస్తే చాలా గొప్ప అనుకున్నది ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసేసి అందరినీ కూడా షాక్ గురి చేసింది. అందు గురించే ఇప్పుడు ఈ సినిమాని అంటే తను ఏదైతే 'పుష్ప 2' కోసం అనుకున్నాడో ఆ కథ పక్కన పెట్టేసేసి సో మొత్తం అంతా కూడా నార్త్ బెల్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా సుకుమార్ సైతం తన ఏదైతే 'పుష్ప 1'లో తన మార్కు చూపించాడో దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇది అసలు సుకుమార్ సినిమా అయినా అన్న రీతిలో బ్లాకులు పెట్టి మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమా తీశాడు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్లే అంటే కేవలం మల్టీప్లెక్స్ వాళ్ళే కాకుండా మాస్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఎక్కువగా చూసే మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ ధరలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఇది వీర విహారం అంటే దాన్ని ప్రభంజనం అంటారు కదా, ఆ రీతిలో. అందుకని మాటలు చాలటం లేదు, దీన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదని బాలీవుడ్ విశ్లేషకులు సైతం అంటున్నారు. సునామీ అంటున్నారు, హరికేన్ అంటున్నారు, టైఫూన్ అంటున్నారు. అట్లా ఏ పదం దానికి అంటే వర్ణించడానికి హయ్యెస్ట్ ఏ పదం ఉంటుందో దాన్ని అన్నిటిని కూడా వాడేస్తున్నారు. ఆ రేంజ్లో అక్కడ కలెక్షన్ల తుఫాను సృష్టిస్తూ ఉంది. హిందీలో మామూలుగా అయితే షారుఖ్ ఖాన్ త్రయం చెప్తాం. సల్మాన్ ఖాను, ఆమిర్ ఖాను, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఎవరికి కూడా సాధ్యం కాని రీతిలో మొట్టమొదటి రోజే 70 కోట్ల పైనే మార్కుని దాటేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా కూడా హిందీ బెల్ట్లో ఇది ఒక ఫస్ట్ ఓపెనింగ్ డేనే రికార్డు సృష్టించింది. అలాగే రెండో రోజు రికార్డు లేదు, కానీ మూడో రోజు మళ్ళీ రికార్డు. అంటే మూడో రోజు కూడా మోర్ దెన్ 70 crores సాధించినటువంటి సినిమా. నాలుగో రోజు అయితే ఏకంగా 80 crores పైనే సాధించింది. సో అట్లా 4 రోజుల్లో 291 కోట్ల నెట్ని సాధించినటువంటి సినిమాగా ఇది ఒక సరికొత్త రికార్డుని సృష్టించింది. సో 4 రోజుల్లో హయ్యెస్ట్ ఈ సినిమాదే. సో అంతకుముందు ఉన్నటువంటి అన్ని రికార్డుని చెరిపేసింది. లాస్ట్ ఇయర్ జవాను, పఠాన్ అనే 2 సినిమాలతోటి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాడు షారుఖ్ ఖాన్. సో వాటన్నిటిని కూడా తుత్తినీలు చేశాడు. సో 250 కోట్లు సాధించినటువంటి, అంటే చాలా ఫాస్ట్గా 250 కోట్ల మార్కుని సాధించినటువంటి హిందీ సినిమాగా ఈరోజు 'పుష్ప' నిలిచింది. మళ్ళీ ఈరోజు సోమవారం 5వ రోజు, అంటే అది 4 రోజులకి 250 కోట్లు అయిపోతే 5వ రోజుకి 300 కోట్ల మార్కుని సాధించి ఆ రికార్డుని సాధించినటువంటి, అంటే అతి తక్కువ టైంలో ఆ రికార్డు సాధించిన సినిమాగా, హిందీ సినిమాగా 'పుష్ప 2' నిలిచింది. ఇది స్ట్రైట్ హిందీ సినిమా కాదు, ఒక డబ్బింగ్ సినిమా హిందీలో. సో అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే హిందీలో, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మిగతావి అంటే 300 కోట్ల క్లబ్ ఏదైతే ఉందో దాంట్లో చేరటానికి ఏ సినిమా ఎంత టైం తీసుకుంది అనే విషయానికి వస్తే అతి తక్కువ టైం అని మనం చెప్పాం. కాబట్టి ఇది 5th డేనే 'పుష్ప 2' అనేది 5వ రోజే 300 కోట్ల మార్కుని చేరుకుంది. దాని తర్వాత ప్లేస్లో 6 రోజులతోటి జవాన్ ఉంది.
అంటే జవాన్కి 300 కోట్లు సాధించడానికి 6 రోజులు పడితే ఇది 5 రోజుల్లోనే ఆ మార్కుని సాధించేసింది. అట్లాగే పఠాన్కి 7 రోజులు పట్టింది. అలాగే యానిమల్కి కూడా 7 రోజులు పట్టింది 300 కోట్లు సాధించడానికి. గదర్ 2 అది సన్నీ డియోల్ సినిమా, ఆ సినిమాకి 8 రోజులు పట్టింది. అలాగే స్త్రీ 2 అసలు స్టార్సే లేని సినిమా, ఆ సినిమా సైతం అంటే రాజ్ కుమార్ రావ్ అనే ఒక మామూలు హీరో, సో చెప్పాలంటే టైర్ 2 హీరో కూడా కాదు, ఇంకా తక్కువ హీరో. సో అతను అలాగే శ్రద్ధా కపూర్ వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా, ఆ సినిమా సైతం 8 రోజుల్లో 300 కోట్లు సాధించి ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అలాగే బాహుబలి 2 అది కూడా అది వచ్చేసి 8 రోజులు పట్టింది దానికి. బాహుబలి 2కి 300 కోట్లు సాధించడానికి హిందీలో 10 రోజులు పట్టింది. అలాగే కేజీఎఫ్ 2కి 11 రోజులు పట్టింది. సో మిగతావన్నీ అట్లాగే. దంగల్ కానీ, దంగలు ఇప్పుడు వరల్డ్లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా ఏది అంటే ఇండియన్ సినిమా అంటే దంగల్ చెప్తున్నారు. కానీ దానికి హిందీలో 300 కోట్లు సాధించడానికి 13 రోజులు టైం తీసుకుంది. మరి అది ఎందుకని ఆల్మోస్ట్ 2000 కోట్లు దాకా 1900 చిల్లర కోట్లు సాధించింది అది. అంటే దానికి చైనాలో రిలీజ్ చేసినప్పుడు కాస్త లేట్గా రిలీజ్ అయింది, అక్కడ విపరీతంగా కలెక్ట్ చేసేసింది. ఆ చైనా కలెక్షన్స్ వల్లే దానికి గ్లోబల్ లెవెల్లో అంత 1900 కోట్లు పైనే కలెక్షన్ వచ్చి హయ్యెస్ట్ అంటే బాహుబలి 2ని దాటింది అనమాట. లేకపోతే బాహుబలి 2ని హయ్యెస్ట్ 1800 కోట్లు. సో అది అలాంటి సినిమాలకి అన్ని రోజులు టైం తీసుకుంటే అంత గొప్ప గొప్ప సినిమాలకి ఈవెన్ సంజు అని చెప్పి సంజయ్ దత్ బయోపిక్ రణబీర్ కపూర్ దానికైతే 16 రోజులు పట్టింది ఈ 300 కోట్లు సాధించిన హిందీలో. సో అంటే ఇన్ని గొప్ప సినిమాలని దాటి ఒక పుష్ప 2 అనేది కేవలం 5వ రోజుకే ఆ 300 కోట్ల మార్కుని ఫీట్ని సాధించడం అనేది నిజంగా ఆ సినిమా ఏ స్థాయి విజయం అనేది మనం అంచనా వేసుకోవచ్చు. సో దీన్ని బట్టి అంటే దీనికి రకరకాల ఇది కూడా చెప్తూ ఉన్నారు. అంటే పుష్ప అనేది హయ్యెస్ట్ ఓపెనింగ్ డే హిందీలో అంటే రికార్డులు ఏమేమి సాధించిందో చెప్పుకుందాం. హయ్యెస్ట్ ఓపెనింగ్ డే అంటే థర్స్డే, మళ్ళీ నాన్ హాలిడే, ఆ రోజు రిలీజ్ అయ్యి ఏకంగా 72 కోట్లు సాధించి హిందీలో హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించినట్టు సినిమాగా చరిత్రకు ఎక్కింది. అట్లాగే నాన్ హాలిడేస్లో కూడా నాన్ ఫెస్టివల్ డేస్లో రిలీజ్ అయ్యి అంటే ఓపెనింగ్లో 4 రోజుల వీకెండ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించినటువంటి టోటల్ 4 రోజుల్లో 291 కోట్లు, ఇది హయ్యెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఫాస్టెస్ట్ 250 crores, ఫాస్టెస్ట్ 300 crores. సో సాధించినటువంటి ఇన్ని రికార్డుని ఈ సినిమా హిందీలో, మిగతా కాదు, హిందీలో సాధించడం ఒక హిందీలోనే అనేది ఈ సినిమా సాధించినటువంటి ఒక అరుదైన ఫీట్ అని చెప్పేసి చెప్పాలి. తెలుగు నుంచి వచ్చి డబ్బులు అయినా హిందీ సినిమా ఇలాంటి బ్రేక్స్ అంటే రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది మొత్తానికి. అయితే అల్లు అర్జున్ ఇక్కడ నార్త్ లో నిజంగా తగ్గేదలే అన్నట్టు సినిమా కూడా వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.